గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ 19th జనవరి ఫ్రైడే. ఈ వీకెండ్ రోజున ఇంటర్నేషనల్ మార్కెట్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం. షాంఘై ఒకటి కొద్దిగా బలహీనంగా ట్రేడ్ అవుతుంది. నికాయ్ చాలా స్ట్రాంగ్గా 1.5%, కాస్పీ 1% పైన, హాంకాంగ్ కూడా పాజిటివ్గా ఆల్మోస్ట్ 1/4% మేర లాభాలతో ట్రేడ్ అవుతోంది. సో మన మార్కెట్స్ కూడా ఇవాళ ఒక మంచి గ్యాప్ అప్ ఓపెనింగ్ కోసం సిద్ధమవుతున్నాయని చెప్పుకోవచ్చు. వరుస నష్టాలకి మేబీ ఇవాళ కొద్దిగా బ్రేక్ పడే అవకాశాలు అయితే యాజ్ ఆఫ్ నో ట్రెండ్ని బట్టి చూస్తే కనిపిస్తుంది. బట్ మిడ్ సెషన్ తర్వాత ఎలాంటి మూవ్స్ ఉంటాయో కూడా చూడాలి. ఇండియా గోస్ బిగ్ అట్ దావోస్ యాజ్ వరల్డ్స్ మోస్ట్ పాపులస్ కంట్రీ ట్రైస్ టు ఇన్వెస్టర్స్. సో ప్రపంచం దృష్టి అంతా మన మీదే ఉంది. సో రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతున్నాం. మంచి ఆపర్చునిటీస్ మన దగ్గర కనిపిస్తున్నాయి. ఈవెన్ ఐఫోన్ లాంటి యాపిల్ లాంటి పెద్ద కంపెనీస్ ఐఫోన్ ప్రొడక్షన్లో 5% మేర ప్రపంచానికి మన దగ్గర నుంచే ఫోన్లు ఇచ్చే స్థాయికి మనం ఎదుగుతున్నాము. ఎక్సెప్ట్ కొన్ని సెక్టార్స్ లైక్ ఆటోమొబైల్ వాటిల్లో మనం కొద్దిగా వెనకబడుతున్నప్పటికీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో మిగిలిన వాటిలో చాలా వేగంగా మనం పుంజుకుంటున్నాము. సో నెక్స్ట్ గవర్నమెంట్ కూడా ఇదే స్థాయిలో, అంటే ఈ 10 ఏళ్ల కాలంలో పెట్టిన థర్స్డే గట్టిగా పెట్టినట్టయితే మనం మరింతగా వేగంగా ఏదైతే మనం అనుకుంటున్న ఈ $1 ట్రిలియన్ $5 ట్రిలియన్ ఎకానమీకి చాలా వేగంగా చేరుకునే అవకాశం ఉంది. తర్వాత $10 ట్రిలియన్ ఎకానమీ కూడా మనం సాధ్యమైనంత త్వరగా చేరుకుంటాం. ఇండియాస్ కన్జంప్షన్ గ్రోత్ సెట్ టు యాక్సిలరేట్ యాజ్ గోల్డ్ మ్యాన్ ప్రెడిక్ట్స్ అఫ్లూయెంట్ ఇండియన్స్ టు నియర్లీ డబుల్. సో ఎక్కడ చూసినా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ వేదిక మీద కూడా మన వార్తలు ఎక్కువగా ఉన్నాయి. ఏషియన్ మార్కెట్స్ ట్రెండ్ మనం చూసాం. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్లో 0.5% కనిష్టంగా గరిష్టంగా 1.5% వరకు యుఎస్ ఇండస్ట్రీస్లో గెయిన్స్ చూసాము. ఆయిల్ $79 దగ్గర బ్రెంట్ క్రూడ్ ట్రేడ్ అవుతుంది. గోల్డ్ $25 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అప్డేట్స్ అయితే పాజిటివ్గా ఉన్నాయి. ఇక మన మార్కెట్స్ పరంగా చూస్తే మేజర్గా రిలయన్స్, పేటిఎం, హెచ్యుఎల్, అల్ట్రాటెక్, హిందుస్థాన్ జింక్ ఇవాళ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి. రిజల్ట్స్ రిలయన్స్ పోస్ట్ మార్కెట్ ఎప్పుడైనా ఫ్రైడే రోజునే తెలివిగా ఆఫ్టర్ మార్కెట్ కంపెనీ అనౌన్స్ చేస్తుంది రిజల్ట్స్ని. సో ఒకవేళ ఏదైనా షాక్ ఉంటే అది శనివారం ఆదివారం 2 రోజుల పాటు దాన్ని డైజెస్ట్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. సో దాన్ని అనలిస్టులు మరింత ఈజీగా అనలైజ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. సో మండే ట్రేడ్ అంత షాక్ ఇమీడియట్గా షాక్ పడకుండా జాగ్రత్త పడుతుంది రిలయన్స్. సో రిలయన్స్ రిజల్ట్స్కి సంబంధించి ఒకసారి చూస్తే ప్యాట్ రెవెన్యూ లైక్లీ టు సీ మోడెస్ట్ గ్రోత్ ఇయర్ ఆన్ వీక్ O2C. సో ఆయిల్ కెమికల్ బిజినెస్లో అంత గొప్ప వృద్ధి ఉండకపోవచ్చు. మేబీ రిలయన్స్ రీటైల్, రిలయన్స్ జియోనే ఈసారి కూడా కొద్దిగా గట్టెక్కించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవర్గా రిలయన్స్ కూడా పెద్ద అంత గొప్ప రిజల్ట్స్ని అనౌన్స్ చేయకపోవచ్చు. ఒకవేళ చేసిన సింగిల్ హైయెస్ట్ డిజిట్ గ్రోత్ దగ్గర ఆగిపోవచ్చు అన్న ఒక సంకేతాలు చాలా బలంగా వినిపిస్తున్న తరుణంలో సో ట్రేడర్స్ ఓవర్ నైట్ పొజిషన్స్ని పెట్టుకోకపోవడం మంచిది. ఫ్రైడే రోజున ప్రీమియమ్స్ కరిగిపోయే ప్రమాదం ఉంటుంది. మండే మార్నింగ్ ఒకవేళ ఏదన్నా రిలయన్స్ అంత గొప్ప రిజల్ట్స్ కనుక అనౌన్స్ చేయకపోతే సో దాని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. అదొక్కటి ట్రేడర్స్ గమనంలో పెట్టుకోవాలి ఇవాళ. ఇక హెచ్యుఎల్ రిజల్ట్స్ ఎలా ఉంటాయి కూడా చూడాలి. ఇండస్ఇండ్ బ్యాంక్ మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసింది. నెట్ ప్రాఫిట్లో 17% మేర జంప్ అయితే చూసాం. ఇండియన్ బ్యాంక్కి ఆర్బీఐ నుంచి ఒక అప్రూవల్ లభించింది ఒక సబ్సిడరీని ఏర్పాటు చేసుకునేందుకు. షాపర్ స్టాప్ నికర లాభం 37 కోట్ల రూపాయలుగా నమోదైంది. లుపిన్కి యుఎస్ఎఫ్డి నుంచి ఆమోదం లభించింది. ఫెబుక్సోస్టాట్ అనే ట్యాబ్లెట్ని క్రానిక్ మేనేజ్మెంట్ ఆఫ్ హైపర్ యురిషేమియా ఇన్ అడల్ట్ పేషెంట్స్ విత్ గౌట్. సో గౌట్ కోసం బాధపడే వాళ్ళకి ఈ ఫెబుక్సోస్టాట్ ట్యాబ్లెట్స్ కోసం యుఎస్ఎఫ్డిఏ నుంచి ఆమోదం లభించింది లుపిన్కి. బంధన్ బ్యాంక్కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హాస్ గ్రాంటెడ్ అప్రూవల్ ఫర్ ద అపాయింట్మెంట్ ఆఫ్ రాజేందర్ కుమార్ బబ్బర్ అండ్ హోల్ టైమ్ డైరెక్టర్గా 3 ఏళ్ల కాలం కొనసాగేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి లభించింది. పూనావాలా ఫిన్కార్ప్ నెట్ ప్రాఫిట్ 265 కోట్ల రూపాయలుగా నమోదైంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ following muted third quarter, HDFC Bank shares fell for the second consecutive day, losing as much as Metro Brands net profit ఒక 13% మేర క్షీణించింది. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో సోనీ కాల్స్ బోర్డ్ మీటింగ్ టుడే ఫర్ జీ మెర్జర్ కాల్. సో ఇవాళ అటో ఇటో తేలిపోతుంది. సోనీ జీతో ఒప్పందం కుదుర్చుకుంటుందా లేదా, ఈ డీల్ కొనసాగుతుందా లేదా, ఈ అంశాలన్నీ కూడా ఇవాళ తెలిపోబోతున్నాయి. గోయంకా యాజ్ బాస్ ఆఫ్ న్యూ మెర్జ్డ్ కంపెనీ
ఫెయిలింగ్ ఫైనాన్షియల్ హెల్త్, అన్మెట్ కండిషన్స్ సీన్ యాజ్ కీ హర్డల్స్. సో తాను రాజీనామా చేస్తారు, కొత్త ఎంటిటీకి తాను ఉండను అని చెప్పి స్పష్టమైన సంకేతం ఆయన ఇచ్చినప్పటికీ సో బోర్డ్ సోనీ బోర్డు దీన్ని ఏ విధంగా తీసుకుంటుంది అన్నది కూడా ఇక్కడ ముఖ్యం. సో ఇవాళ అటో ఇటో తేలిపోతుంది ఈ డీల్కి సంబంధించి. క్లియర్ స్కైస్ ఇన్ సైట్, కన్స్యూమర్ కంపెనీస్ రెడీ దేర్ సమ్మర్ ప్లేలిస్ట్. Cyrus Sons join board of SP holding company. Modest tax revenue target likely for FY25. సో ఇది ఫస్ట్ పేజ్లో ఉన్న ప్రధానమైన అంశాలు. తర్వాత క్లియర్గా చూస్తే NHAI మే మానిటైజ్ మోర్ దెన్ 1 lakh crore అసెట్స్ బై FY24 అండ్ సో 2020 నాటికి ఆఖరి నాటికి దాదాపు 1,00,000 కోట్ల రూపాయల మేర రోడ్లన్నీ మానిటైజ్ చేసే ఆలోచనలో NHAI నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉంది. మే గార్నర్ హైయెస్ట్ ఎవర్ రిసీట్ ఆఫ్ 40,000 crores. సో అది NHAI చాలా స్ట్రాంగ్ వ్యూతో ఉంది. కొత్త రోడ్స్ లే చేయడము, అలాగే దాని నుంచి రెవెన్యూని మరింతగా పిండుకునేందుకు. అండ్ ఎయిమ్ టు రీచ్ 140 MT కోల్ స్టాక్ టార్గెట్ దిస్ FY. సో ఈ ఏడాది 140 మిలియన్ టన్నుల సామర్థ్యాన్ని చేరుకునే విధంగా లక్ష్యాలను నిర్దేశించుకుంది కోల్ ఇండియా. అండ్ మెటల్స్ మైనింగ్ కంపెనీస్ టు అవుట్ షైన్ స్టీల్ మేకర్స్ ఇన్ Q3. సో స్టీల్ కంపెనీల యాజమాన్యాలతో పోలిస్తే, స్టీల్ మేకింగ్ కంపెనీస్తో పోలిస్తే మెటల్స్ అండ్ మైనింగ్ కంపెనీస్ Q3లో మెరిసే అవకాశాలు ఉన్నాయి. NMDC బెస్ట్ క్వార్టర్లీ షోని అనౌన్స్ చేయవచ్చు అనేది ఒక అంచనా. ఎందుకంటే స్టీల్ కంపెనీస్కి ఐరన్ ఓర్ ధరలు పెరగడం, కోల్ ధరలు పెరగడం రెండు ప్రాఫిట్స్ మీద, వాళ్ళ మార్జిన్స్ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. బట్ యాజ్ ఆఫ్ నో NMDC అయితే ఒక మంచి గ్రోత్ పాత్రని, మంచి దీన్ని కనబరచవచ్చు. ఫర్ కోల్ ఇండియా ద ఇంపాక్ట్ ఆఫ్ లోయర్ ప్రీమియమ్స్ ఇన్ ఈ ఆక్షన్స్ విల్ ఆఫ్సెట్ బై హయ్యర్ ఓవరాల్ వాల్యూమ్ అండ్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ కోల్ సోల్డ్ త్రూ ఫుల్ సప్లై అగ్రిమెంట్స్. అదొకటి. అలాగే అల్యూమినియం ప్రొడ్యూసర్స్ హిందాల్కో ఇండస్ట్రీస్ అండ్ వేదాంత లోయర్ ప్రొడక్షన్ కాస్ట్ అండ్ మార్జినల్ అప్టిక్ ఇన్ ప్రైజెస్ అనే సీక్వెన్షియల్ బేసిస్ ఈ సీన్ ఎయిడింగ్ ఒక అప్డేట్ వీటికి సంబంధించి. అండ్ స్టెర్లింగ్ అండ్ విల్సన్ Q3 నెట్ లాస్ నారో అయింది కొద్దిగా. రిపోర్ట్స్ స్ట్రాంగ్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్గా ఉంది. నెట్ లాస్ 62.3 కోట్ల రూపాయలుగా నమోదైంది. టోటల్ ఇన్కమ్ 610 కోట్ల రూపాయలుగా ఉండగా దాదాపు 2,400 కోట్ల రూపాయల ఆర్డర్ ఇన్ఫ్లోస్, స్ట్రాంగ్ ఆర్డర్ ఇన్ఫ్లోస్ కంపెనీకి అయితే ఉన్నాయి. అదొక అప్డేట్. అండ్ అన్ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్ బుక్ దాదాపు 8,750 కోట్ల రూపాయలుగా కూడా ఉంది. సో స్టెర్లింగ్ అండ్ విల్సన్కి ఇది ఒక పాజిటివ్ అంశం. సో ఇక చిన్న వార్తల పరంగా చూస్తేనేమో NSE వరల్డ్స్ లార్జెస్ట్ డెరివేటివ్ ఎక్స్చేంజ్గా NSE మరొకసారి తన స్థానాన్ని కైవసం చేసుకుంది. సౌత్ ఇండియన్ బ్యాంక్ ప్రాఫిట్ దాదాపు 3 రెట్లు పెరిగింది. ఈపాక్ డ్యూరబుల్ 192 కోట్ల రూపాయల IPO కోసం ముందు యాంకర్ ఇన్వెస్టర్స్ నుంచి నిధులు సమీకరించింది. SBI AT1 బాండ్స్ జారీ చేయడం ద్వారా 5,000 కోట్ల రూపాయల మేర సమీకరించింది. ఇది 2.6 రెట్లు సబ్స్క్రైబ్ కావడం కూడా చూసాం ఈ బాండ్స్ కోసం. FPI సెల్ ఆఫ్ ఇన్ HDFC కుడ్ బూస్ట్ వెయిట్ ఇన్ MSCI ఇండెక్స్. సో MSCI ఇండెక్స్లో మరింతగా ఈ వెయిటేజ్ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే తాజా FPI సెల్ ఆఫ్ కారణంగా ధరలు స్టాక్ తగ్గడం, దానివల్ల వెయిటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా వెయిటేజ్ పెంచుకునేందుకు స్కోప్ కూడా దొరుకుతుంది HDFC విషయంలో. UP గవర్నమెంట్ రైజెస్ షుగర్ కేన్ ప్రైజెస్ బై 20 రూపీస్ పర్ క్వింటాల్. సో 20 రూపాయలు ధరలు వాళ్ళు షుగర్ కేన్ మీద పెంచారు. తర్వాత షుగర్ ప్రైజెస్ మీద కూడా మన ఇంపాక్ట్ ఉంటుందేమో, షుగర్ కంపెనీస్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుందేమో చూడాలి దీర్ఘకాలంలో. సో విజయవాడ ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ మీట్ 4వ తారీఖున జరగబోతున్న సంగతి తెలుసు. ఆసక్తి ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి మీరు వాట్సాప్ హాయ్ పంపించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో PC ఇంపోర్ట్స్ టర్న్ ట్రికిల్ ఇన్ నవంబర్, ఇన్బౌండ్ షిప్మెంట్స్ డ్రాప్ ఆన్ మంత్లీ అండ్ ఇయర్లీ బేసిస్. ఖాన్ మార్కెట్ టు హజరత్గంజ్, అయోధ్య థీమ్ రీన్స్. సో అయోధ్య థీమ్ దేశవ్యాప్తంగా ఇప్పుడు పూర్తి స్థాయిలో దాని గురించే చర్చ, దాని గురించే మాట్లాడుకోవడం మనం చూస్తున్నాము. సో 22వ తారీఖున దేశవ్యాప్తంగా దీని మీదే చర్చ, సోమవారం రోజున, నెక్స్ట్ వీక్ అంతా కూడా. అండ్ Sun Pharma to acquire remaining stake in Israeli firm Taro for 2,982 crores. సో మిగిలిన వాటాను కూడా టారో నుంచి సన్ ఫార్మా తీసుకోబోతోంది. SAT రిఫ్యూజెస్ స్టే ఆన్ సెబీస్ ఆర్డర్ అగెయిన్స్ట్ బ్రైట్కామ్. సో మరొక గట్టి దెబ్బ బ్రైట్కామ్కి. సెబీ ఇచ్చిన ఆర్డర్ మీద స్టే విధించేందుకు SAT సెక్యూరిటీస్ అండ్ అప్పీలేట్ ట్రిబ్యునల్ నిరాకరించింది.
ప్రైమా ఫేసి చూస్తే ఎవిడెన్స్ నిధులు పక్కదారి పట్టించినట్టు చాలా క్లియర్గా అర్థమవుతుందన్న అంశాన్ని శాట్ మరొకసారి ధృవీకరించింది. సో బ్రైట్కామ్కి ఒక గట్టి నెగిటివ్ న్యూస్ కూడా అవుతుంది. పూర్వంకర నిన్న 3.5% మేర పెరిగింది. డైనమాటిక్ టెక్నాలజీస్ 9.5% మేర పెరిగింది. వాళ్ళు ఇంక్స్ ప్యాక్ట్ విత్ డసాల్ట్ ఏవియేషన్ ఫర్ మేకింగ్ ఏరో స్ట్రక్చర్స్ ఫర్ ఫాల్కన్ 6X. సో అది డైనమాటిక్ టెక్నాలజీస్కి ఒక అప్డేట్. అండ్ అజ్మీరా రియాలిటీ దాదాపు 13% మేర పెరిగింది. వీళ్ళు జాయింట్ వెంచర్ 760 కోట్ల రూపాయలతో ముంబైలో రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ దక్కించుకున్న తరుణంలో అజ్మీరా రియాలిటీకి అది ఒక పాజిటివ్ న్యూస్. సో ఇవి మేజర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్.